దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 28 ఫిబ్రవరి 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన సంఖ్యాకాండము 21, 22, 23, 24, 25 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుండి 37 వరకు మరియు మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21 వరకు. మొదటిగా సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలం చేసెదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనినను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయోరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళనిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు అయిన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము,
మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదామని అతనితో చెప్పించారు. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకుని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చాను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫహు వరకు దాన్ని పాడు చేసితిమి. అగ్ని వలన మెదెబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకుని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను: అతనికి భయపడకము. నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను: చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను. ఇదిగో, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను: సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవిప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను.
కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానల్లడాయననేది. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయో అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసెదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననేరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఈ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునని నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా, యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేం చేసేదనని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చుతిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. బిలాము వచ్చెనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరం నందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలు వెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటెని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గనపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చితిని, అయిననేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను. వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివర వరకు చూడవలనని అతనిని అచ్చోట ఎక్కించాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద 1 కోడెను
ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము, నేను వెళ్ళదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనబరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షం కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుదునని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతికి ఇట్లనెను, అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తం యాకోబును శపింపము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అద్య దశ వారి అంతము వంటి దగునుగాక అనెను. అంతట బాలాకు బిలాముతో, నీవు నాకేం చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి, ఇసుక కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకుని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించాను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పెనని అడగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధపడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో, దీవించుమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. ఇదిగో, ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నెక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతట బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపనవద్దు, దీవింపనవద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరం ఇయ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటుకి నిన్ను తోడుకుని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తం నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకుని పోయిన తరువాత బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడను ఒక పొట్టేలును అర్పించాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి.
దేవవాక్కులను వినినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరం అందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తుల నుండి అతను రప్పించను. గురుపోతు వేగము వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును. తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలను, ఆడు సింహము వలను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండెను గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచుదనని చెప్పి తిని, గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనని అనెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినాను. నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేయుదురో అది నీకు విశదపరచదును రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును. ఎదోమును సేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపు చేయును. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను, అమాలేకు అన్ని జనములకు మొదలు, వారి అంతము నిత్యనాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయీను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అశ్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులు కూడా నిత్యనాశనం పొందుదురు అనెను. అంతటి బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను. బాలాకును తన త్రోవను వెళ్ళెను. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేతపట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను.
అప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించాను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపు చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు సిమియోనీయుల్లో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతం చేయుడి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బి సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. కొత్త నిబంధన మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుండి 37 వరకు మరియు మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21 వరకు. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఎదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఈయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఎదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలువెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలనని కోరాను. గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. జన సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి.
మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 21 వరకు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ని అడిగిరి. ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చాను. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన్ని అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికిపోయాను. వారి తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకోనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తుతారని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తుతారని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.